లాస్ట్ టైం చెప్పాను కదా, ఒక మిడ్కి వచ్చేసి 2 ఎగ్జామ్స్, ఒక మిడ్కి వచ్చేసి 2 యూనిట్స్, సెకండ్ మిడ్కి వచ్చేసి 3 యూనిట్స్ ఉంటుంది. టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయని చెప్పేసి. ఒక మిడ్ అనేది ఎన్ని మార్క్స్కి ఉంటుంది అని అడిగితే, ఒక మిడ్ వచ్చేసి 25 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అసైన్మెంట్ వచ్చేసి 5 మార్క్స్ అండి. సో టోటల్గా 30కి వచ్చేసి మిడ్ ఉంటుంది. అసైన్మెంట్ అంటే ఏంటంటే ఒక్కొక్క లెసన్ నుంచి ఫస్ట్ లెసన్ అయిపోగానే ఒక 2 క్వశ్చన్స్ ఆ 3 క్వశ్చన్స్ ఇస్తారు. అలా సెకండ్ లెసన్ అయిపోగానే 2 క్వశ్చన్స్ ఆ 3 క్వశ్చన్స్ ఇస్తారు. అవి మనం చూసి రాసి ఇవ్వాలి. జస్ట్ అసైన్మెంట్స్ అనమాట. ఒకవేళ ఇంటికాడ రాసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లోకి వచ్చేసి 5 మార్క్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మిడ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 25 మార్క్స్కి వస్తుంది. 2 × 5 2 మార్క్స్ 10 ఇస్తారండి. 10. సో మనకి ఏ మార్క్స్ కట్ చేయరు. 2 × 5కి మనం కరెక్ట్గా ఆన్సర్ రాస్తే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అలాట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 10 మార్క్స్ కదండి. 10 మార్క్స్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. సెకండ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. అన్నింటిలో మనకి ఏది వస్తే అది రాయొచ్చు. ఒక క్వశ్చన్ 10 మార్క్స్ అయినా సరే మిడ్కి వచ్చేసి ఒకవేళ 10 వస్తే మనకు 5 వేసుకుంటారు.